ద బిగ్గెస్ట్ హీలర్ ఎవరు ఇన్ ద వరల్డ్ అంటే బాడీయే. బాడీ హీలింగ్ పవర్స్, బాడీ ఇమ్యూనిటీ మూలంగానే బాడీలో రిపేర్స్ జరుగుతాయి. నిద్ర అనేది న్యాచురల్ వన్ ఆఫ్ ద ఇమ్యూనిటీ సపోర్టరు. అట్లనే మనం డ్రగ్స్తో తగ్గింది అనుకుంటాం డాక్టర్ దగ్గరికి వెళ్ళి, కానీ డ్రగ్స్తో తగ్గదు. డ్రగ్స్తో టెంపరీ రిలీఫ్ మాత్రమే వస్తుంది. సో దట్ బాడీ హీల్స్ హిట్ సెల్ఫ్. సో బాడీకి ఒక టైం ఇస్తుంది. ఈ మెడిసిన్స్ ఇవన్నీ టైం ఇస్తాయి అంతవరకే. తర్వాత ఇన్ బిట్వీను సఫరింగ్ లేకుండా టెంపరీ రిలీఫ్ ఇస్తాయి. అందుకనే కదా బీపీకి కానీ, షుగర్కి కానీ, థైరాయిడ్కి కానీ, రొమటాయిడ్ ఆర్థరైటిస్కి కానీ, ప్రాస్టేట్కి కానీ అన్నిటికీ లైఫ్ లాంగ్ మందులు తీసుకోవాలి. ఎందుకు అంటే అది ఆ రోజు మాత్రమే రిలీఫ్ ఇస్తుంది, అది క్యూర్ చేయదు. క్యూర్ చేసే డ్రగ్స్ లేవు వీటికి మోస్ట్ ఆఫ్ ద డిసీజెస్కి ఓన్లీ రిలీఫ్ ఇస్తాయి. ఇన్ బిట్వీన్ బాడీ హీలింగ్ పవర్స్ బాగుంటే హీలింగ్ చేసుకుంటుంది బాడీ. అందరూ ఏమనుకుంటారు, ఓహో ఇప్పుడు బోన్ ఫ్రాక్చర్ అయింది, వీళ్ళు పిఓపి వేశారు, సో మాకు తగ్గిపోయింది అనుకుంటారు. కానీ పిఓపి వేసేది ఆ పార్ట్ కదలకుండా ఉంచడం వరకే, అది బాడీకి సపోర్ట్ చేస్తుంది. అక్కడ లోపల హీలింగ్ చేసేది అంతా బాడీ హీలింగ్ పవరే, ఇన్నర్ పవరే. అట్లనే కాకపోతే సమ్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు బ్యాక్టీరియాని చంపడానికి మనం డ్రగ్స్ ఇస్తాం. కానీ అదే టైము గట్లో ఉన్న మనకు ఉపయోగపడే ఇవన్నిటినీ గట్ మైక్రోఫ్లోరాని కూడా ఈ యాంటీబయాటిక్స్ చంపేస్తాయి. కానీ అక్కడ సైడ్ ఎఫెక్ట్ ఉన్నప్పటికీ కొంత మనకి సపోర్ట్ దొరుకుతుంది. అసలు యాక్చువల్ మెయిన్ ప్రాబ్లం ఏంటి, మన ఇమ్యూనిటీ తగ్గటం. అందుకని ఇన్ఫెక్షన్ వచ్చింది. అందుకని ఇంట్లో నలుగురు ఉంటే అందరికీ రాదు. థ్రోట్ పెయిన్ నాకు వచ్చింది అనుకోండి, నాకు ఇమ్యూనిటీ తగ్గింది. అది సో ఇప్పుడు మన బాడీ పవర్స్ని పెంచడానికి, హీలింగ్ పవర్స్ని పెంచే ఏంటంటే యోగాలో యోగాసన, ప్రాణాయామ, మెడిటేషను, తర్వాత మంచి ఫుడ్డు, వాకింగు, స్విమ్మింగు, ఇలాంటివన్నీ కూడా కామ్ మైండు, తర్వాత స్లీపు, ఇవన్నీ కూడా మన బాడీ యొక్క హీలింగ్ పవర్స్ని పెంచుతాయి. కానీ చాలామంది డాక్టర్లకి 90% డాక్టర్స్కి కూడా ఇది తెలియదు. వాళ్ళ మందులే తగ్గించినాయి అనుకుంటారు. ఎందుకంటే మా మెడికల్ బుక్స్లో ఇది ఉండదు, ఈ సీక్రెట్ ఉండదు. కానీ పబ్లిక్ కూడా అంతే, ఈ మందులతోనే నాకు తగ్గింది అనుకుంటాడు. కానీ అది రాంగ్. అది డాక్టరుని హీరోగా అనుకుంటారు, డ్రగ్స్ని హీరోగా అంటారు. కానీ యాక్చువల్లీ హీరో ఎవరంటే మన బాడీ ఇన్నర్ ఎనర్జీ, హీలింగ్ పవర్. సో బాడీ ఈజ్ గ్రేట్. మనం చేసే చాలా తప్పులను కూడా అది అడ్జస్ట్ చేసుకుంటూ బతుకుతూ ఉంటుంది. మనం చేసుకునే చాలా ఇప్పుడు మనం చాలా అడల్టరేటెడ్ ఫుడ్ ఇవన్నీ తింటున్నాము, అడల్టరేటెడ్ ఆయిల్ అన్నీ తింటున్నాము. కానీ బాడీలో లివరు, కిడ్నీ కష్టపడి దాంట్లో పనికిరాందంతా బయటికి పంపించేస్తుంటుంది. యూరిన్లోనో, మోషన్లోనో, స్వెట్లోనో, అట్లా శ్వాసలోనో బయటికి పంపించేస్తుంటుంది. అది